లక్ష్మి అన్ని షాపులకి స్నాక్స్ అన్నీ అమ్ముతూ ఉంటుంది. "బాబాయ్ ఏం కావాలి బాబాయ్ తీసుకోండి. మీకేం స్నాక్స్ ఇవ్వాలి?" అని లక్ష్మి అడుగుతూ ఉంటే, "అమ్మ సిరి నువ్వు చేసిన స్నాక్స్ చాలా మంచిగా అమ్ముడుపోతున్నాయమ్మా. ఒక 5 కేజీలు ఇవ్వు" అని అతను స్నాక్స్ తీసుకొని డబ్బులు ఇస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి మీద కోపంతో వడ్డీల శకుంతల అనే ఆవిడ, ఏంట్రా ఎవర్రా ఆ సిరి రోజు రోజుకి ఎదిగిపోతుంది. నన్ను మించిపోతుందారా అది? దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఒకతనితో లక్ష్మి మీద ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి బీచ్ దగ్గర ఏబీసీ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. మరోవైపు ఇంకో పక్కన హరికృష్ణ కూడా ఒక దగ్గర స్టాల్ పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు. అప్పుడే ఒకతను వచ్చి ఫ్రూట్ జ్యూస్ తీసుకొని తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటే, "అంకుల్ ఆగండి, ఆగండి" అంటూ అతని వెనకాల హరికృష్ణ పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే ఒక కారు వచ్చి హరికృష్ణని గుద్దబోతూ ఉంటే విహారి సడన్ గా వచ్చి అతన్ని కాపాడతాడు. "రేయ్ ఏంట్రా చూసుకోవా" అని అంటూ ఉంటే, "రండి సార్ నా స్టాల్ కి రండి. అతను డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అందుకే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాను" అని అతను చెప్పుకుంటూ విహారిని తన స్టాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, మీకు ఏం జ్యూస్ కావాలి సార్? మీరేం జ్యూస్ తాగుతారు అని అడుగుతూ ఉంటే, "నువ్వు జ్యూస్లు అమ్ముతున్నావేంట్రా? మీ వాళ్ళెవరు లేరా?" అని విహారి అడుగుతూ ఉంటాడు. "మా అమ్మ బీచ్ కి అటు పక్కన జ్యూస్లు అమ్ముతుంది. నేను ఇక్కడ అమ్ముతున్నాను సార్" అని అతను చెప్తూ ఉంటాడు. మాట్లాడుకుంటూ ఉంటారు అలా. మరోవైపు లక్ష్మి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి, "అమ్మ సిరి మీ బాబుకి ఇప్పుడు కారు గుద్దబోయింది తెలుసా? ఎవరో ఒకతనొచ్చి కాపాడాడమ్మా" అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి అవునా అనుకుంటూ బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది.